హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను టెంపుల్ స్టైల్ పులిహోర చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ బియ్యం మంచిగా కడిగి కుక్కర్లో పెట్టుకోవాలి. బియ్యం మంచిగా కడిగేశాక అందులో నేను పసుపు వేసేసి బాయిలింగ్కి పెట్టేస్తున్నాను రైస్ కుక్కర్లో. 3 విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేస్తాం. మీన్ వైల్ పులిహోర పోపు కోసం కొంచెం జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఫస్ట్ బాణల్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేస్తున్నాను. పోపు దినుసులు వేగాక కొంచెం అలాగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ, కరివేపాకు, అందులోనే చింతపండు పులుసు, టామరిన్ పల్ప్ బాగా బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం ఉప్పు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత చక్కగా మూత పెట్టి ఒక 20 minutes అలా బాయిల్ చేసేయాలి. టామరిన్ పల్ప్ బాయిల్ అయ్యేలోపు నేను పులిహోరకి ఆవు పెట్టుకుంటున్నాను. అది ఎలాగంటే 1 స్పూన్ అల్లం, 2 స్పూన్స్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, ఈ 3 కలిపి చక్కగా మిక్సీలో పేస్ట్ చేసేస్తాను. ఆ పేస్ట్ ఇదండి. నేను ఇప్పుడు టామరిన్ పల్ప్ బాయిల్ అయిపోయింది, చక్కగా పైకి ఆయిల్ తేలుతుంది చూడండి. ఇది ఒక 2-3 minutesలో దింపేస్తాను. దింపేసే ముందు ఈ ఆవు పెట్టిన పేస్ట్ ఇందులో వేసేసి ఇది కూడా ఒక 2 minutes బాయిల్ చేస్తాను పల్ప్తో పాటు. ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు పులిహోరకి గ్రేవీ రెడీ అయిపోయింది. పేస్ట్ రెడీ అయిపోయింది, చింతపండు గుజ్జు. పసుపు వేసి ఉడికించుకున్నాం కదా, అన్నం కూడా ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అన్నం అండ్ ఈ చింతపండు గుజ్జు 2 చక్కగా కలిపేసుకున్నాం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, పులిహోర రెడీ అయిపోయింది. పోపులో